ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. బోధన్ పట్టణంలోని మేడిపాటి ప్రకాష్ రెడ్డి కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు, పీఆర్సీ, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వారి హక్కులను కాలరాశాయన్నారు. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్, పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రతి నెల జీతాలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పబ్బం గడుపుతుందని, ఈ నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగులు చూస్తూనే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, జిల్లా బోధన్ నియోజకవర్గ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్స్కు విజ్ఞప్తి చేయాలి. ఓటేసి మంచి క్యాండిడేట్స్ తెలుసుకుంటే మీకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అందరూ సార్ట్అవుట్ చేస్తారు. అందులో బీజేపీ పార్టీ కానీ బీజేపీ నాయకులు ఒకరే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొరకు ఫైట్ చేస్తూ కొట్లాడతారని చెప్పాలి. ఈరోజు బోధనం పట్టణంలో మన ప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో మన బీజేపీ ప్రెసిడెంట్ గారు, తర్వాత మిగతా అందరూ లోకల్ మన డిస్ట్రిక్ట్ లీడర్సు, లోకల్ లీడర్సు అందరి సందర్భంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ టీచర్స్ దానిలో క్యాంపెయిన్ భాగంగా ఈరోజు డిస్ట్రిక్ట్లో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం అయినది. రెస్పాన్స్ చాలా బాగుంది టీచర్స్ దగ్గర. కాకుంటే వాళ్ళు చాలా ఎజిటేట్గా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయి. వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే మనకు రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా మేధావులు, పెద్దలు, వాళ్ళందరికీ కూడా మనం ప్రాబ్లమ్స్ ఉంచకూడదు. ఎందుకంటే ఆ టీచర్స్ వల్లనే మనం గ్రో అయ్యి ఈ స్టేజ్కి వచ్చాము. కాబట్టి ఆ టీచర్స్ అనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలి. కాకుంటే వాళ్ళు లాస్ట్ 3 ఎమ్మెల్సీస్ వాళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్సీలు అందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయి వాళ్ళకు ఒక ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయలేదు. అందులో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అట్లా ఫెయిల్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ రిజాల్వ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అవుట్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ మిగిలింది ఒకటి, మన బీజేపీ గవర్నమెంట్ చెప్పింది చేస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ మన బీజేపీ నాయకులు ఇంతవరకు కూడా వాళ్ళ కొరకు ఫైట్ చేశారు. అది వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. కాకుంటే ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ కాలేదన్నదే వాళ్ళ మెయిన్ గ్రీవెన్స్. కాబట్టి మన అందరము త్రూ ప్రెస్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా టీచర్స్కు ఎడ్యుకేట్ చేసే ఆర్టికల్స్ రాసి ప్రాబ్లం ఎక్కడ ఉండే, ఏ విధంగా అయింది, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ని గెలిపిస్తే వాళ్ళ స్ట్రెంత్ కౌన్సిల్లో పెరిగి అప్పుడు టీచర్స్ తరఫున మనం ఇంకా ఎక్కువ కొట్లాడిన ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు బాగా ఫండ్స్ అలొకేషన్ అయింది. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావాలంటే ఫండ్స్ కావాలి. త్రూ ఫండ్స్ ఉంటేనే మనం సార్ట్అవుట్ చేస్తూ దానికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అలొకేషన్ పెంచాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం కొట్లాడి డబ్బులు తీసుకురావాలి కొంత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.